ఉదయకాలపు ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ నిండు మనసుతో ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించి సంతోష సమాధానాలతో నింపి వర్ధిల్ల చెయ్యునుగాక. దేవుని వాగ్దానాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 26వ వాక్యం అందరం కలిసి చదువుదాం. సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు. మరొకసారి, సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు. ఈ డిసెంబర్ నెలకి దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన అమూల్యమైన వాగ్దానం, సర్వశక్తుని యందు నీవు ఆనందించదవు. మనలో చాలామంది తల్లిదండ్రులను బట్టి ఆనందించేవాళ్ళు, అందచందాలను బట్టి ఆనందించేవాళ్ళు, ఆస్తిపాస్తులను బట్టి ఆనందించేవాళ్ళు, మేడలు మిద్దెలను బట్టి ఆనందించేవాళ్ళు, పదవి పదిలమైన గూడును బట్టి ఆనందించేవాళ్ళు, విలువైన వస్త్రాల యందు ఆనందించేవాళ్ళు, వెండి బంగారాల యందు ఆనందించేవాళ్ళు, నవసమాజపు పోకడలో ఎంతోమంది మన కళ్ళకు కనబడుతూ ఉంటారు. కానీ దేవుడు ఈ నెలలో మనతో చెప్తున్న మాట, నీవు సర్వశక్తుని యందు ఆనందిస్తావు. మనలో ప్రతి ఒక్కరూ సర్వశక్తుని యందు ఆనందించుదురుగాక. ఈ పూట చెప్పే సందేశం, సర్వశక్తుని యందు మనము ఆనందిస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి? సర్వశక్తుని యందు ఆనందించుట వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? మన దేవుడు సర్వశక్తుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. సామాన్యుడు కాదు, సర్వశక్తిమంతుడు. సమృద్ధిని అనుగ్రహించే దేవుడు మాత్రమే కాదు, సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఆ సర్వశక్తుని గూర్చిన దర్శనం, ఆ సర్వశక్తుని దీవెన, ఆ సర్వశక్తుని కటాక్షం, ఆ సర్వశక్తుని ప్రత్యక్షత, ఆ సర్వశక్తుని ఔన్నత్యం మనం గ్రహించి ఆయనలో నిలిచి ఆనందిస్తూ బహుగా ఫలించుదముగాక. ఈ 22వ అధ్యాయంలో 26, 27, 28 వచనాలు మనం చదువుకుంటే సర్వశక్తుని యందు ఆనందించుచున్నప్పుడు కలిగే ప్రయోజనాలు రాయబడ్డాయి. ఒక రక్షణ పొందిన దేవుని బిడ్డ సృష్టికర్తను బట్టి, సర్వశక్తిమంతుడైన దేవుని బట్టి ఆనందిస్తున్నప్పుడట, ఆయన వైపు తన ముఖాన్ని ఎత్తగలుగుతాడు. ఆయన వైపు తన ముఖాన్ని ఎత్తగలుగుతాడు. కన్నులెత్తి ఆయన్ను ముఖాముఖిగా చూడగలుగుతాడు. అంత మాత్రమే కాదు, సర్వశక్తుని యందు ఆనందిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయనకు ప్రార్థన చేయగా ఆయన వారి ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. సర్వశక్తుని యందు ఆనందించుచూ ఉన్నప్పుడు మనము దేనినైనా యోచన చేయగా ఆ యోచనలన్నీ, ఆ ఆలోచనలన్నీ స్థిరపరచబడతాయి, ఆ ఆలోచనలన్నీ సఫలపరచబడతాయి, ఆ ఆలోచనలన్నీ నెరవేర్చబడతాయి. సర్వశక్తుని యందు మనం ఆనందిస్తూ ఉండగా మన మార్గాల మీద వెలుగు, గొప్ప వెలుగు, మహామహిమ కలిగిన వెలుగు ప్రకాశిస్తుంది. మన త్రోవలన్నీ సరళం చేయబడతాయి. మార్గాలలో మనకు క్షేమము, సమృద్ధి అనుగ్రహించబడుతుంది. సర్వశక్తునిలో ఆనందించడం అలవాటు చేసుకుంటే
అభ్యాసం చేసుకోగలిగితే, ఆనందించడం ఆరంభించగలిగితే, నీ జీవితంలో నీ ముఖము ఎప్పుడు దేవుని తట్టే ఎత్తి చూడగలవు. ఈ 22వ అధ్యాయంలో సర్వశక్తుని యొక్క ప్రత్యక్షతలు రాయబడ్డాయి. సర్వశక్తుని వైపు నువ్వు చూచిన ఎడల, గుడారములో నుంచి నీ దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు అనే ఒక మాట. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు అని మరొక మాట. సర్వశక్తుని యందు మీరు ఆనందిస్తారు అనే మాట రాయబడ్డాయి. ఈ సర్వశక్తుని గురించిన మాటలు పదే పదే ప్రస్తావించబడటానికి కారణం ఏంటి అని అంటే, ఆయన వైపు చూసినా ఆశీర్వాదమే, ఆయన్ను ధరించుకున్న ఆశీర్వాదమే, ఆయనలో ఆనందించిన ఆశీర్వాదమే. ఆయన సర్వశక్తుడు అనే గ్రహింపు, అనే ఆలోచన, అనే తాత్పర్యం మన ప్రతి హృదయంలో స్థిరంగా ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు, మనం వేడుకునే దేవుడు, మనం వెంబడించే దేవుడు, మనం ఆశిస్తున్న దేవుడు, మనం చేరుకోవాలని ఎదురు చూస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు. ఆయన వైపు చూస్తే మన గుండెల్లో, గుడారంలో ఉన్న దుర్మార్గం తొలగించబడి అభివృద్ధి ఆరంభమవుతుంది. ఆయన్ను అపరంజిగా, విలువైన బంగారంగా మనం ధరించుకుంటే, ఆయన మనకు ప్రశస్తమైన వెండిగా ఉంటే, మనలో దేవత్వం, దేవ స్వభావాలన్నీ మనలో మూర్తిభవిస్తాయి. వెండి అంత నిర్మలంగా, వెండి అంత పవిత్రంగా మన జీవితం, మన హృదయం, మన మనసు, మన మాట, మన మనుగడ కొనసాగుతుంది. అంత మాత్రమే కాదు, ఆయనలో ఆనందిస్తూ ఉండగా మనం చేసే ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు. మన యోచనలన్నీ స్థిరపరుస్తాడు. మన మార్గాల మీద వెలుగును ప్రకాశింపచేయునుగాక. అందరూ విశ్వసించండి. ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో సర్వశక్తుని యందు ఆనందించుచు మీరు చేసే ప్రతి ప్రార్థన ఆలకించబడునుగాక. మీరు మనవి చేస్తున్నటువంటి మనవలన్నీ దేవుడు మీకు దయచేయునుగాక. మీ ప్రతి ఆలోచన సఫలమగునుగాక. మీ ప్రతి కోరిక సిద్ధించునుగాక. మీ ప్రతి ప్రయాణం సఫలమగునుగాక. మీ ప్రతి క్రియ సఫలమగునుగాక. ఊహకు మించిన గొప్ప కార్యాలు జరుగుతాయి. మీ మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఎంతకాలం మీ మార్గాల్లో చీకటి ఉండొచ్చు, మీ మార్గాలలో సింహం పొంచి ఉండొచ్చు, మీ మార్గాలలో అపాయాలు, ఆపదలు పొంచి ఉండొచ్చు. కానీ దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు మార్గాలన్నీ సరళపరచబడతాయి. ప్రతి యోచన స్థిరపరచబడుతుంది. ప్రార్థనలన్నీ అంగీకరించబడి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మీ అందరి మీదకి దిగివచ్చునుగాక. సర్వశక్తుని యందు ఆనందిస్తే మనకు కలిగే 5 అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చాలా క్లుప్తంగా, వివరంగా చెప్తాను. జాగ్రత్తగా ఆలకిద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం, ఒకదాని తర్వాత మరొకటి చదువుకుందాం. ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. మీకు అది క్షేమకరం. 4:4
ప్రభువునందు ఆనందించండి. దైవజనుడైనటువంటి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి పత్రిక ద్వారా ఒక పరమార్థాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, ప్రభువునందు ఆనందించండి సహోదరులారా, దేవుని ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభువునందు ఆనందించడం నేర్చుకోండి, ప్రభువులో పరవశించండి. అది మీకు క్షేమకరము, అది మీకు ధన్యకరము, అది మీకు ఆశీర్వాదకరము, అది మీకు ప్రయోజనకరం. మీరు క్షేమంగా ఉండాలి, మీ పిల్లలు క్షేమంగా ఉండాలి, మీకు కలిగిన సమస్తానికి క్షేమం కలగాలి. మీరు క్షేమ స్థితిలో నిలిచి రెండింతలుగా ఆశీర్వదించబడి మీ క్షేమం విస్తరించేటట్లుగా మీరు క్షేమముగా మీ బ్రతుకును వెళ్ళబుచ్చాలి. మీకు, మీ ఇంటి వారికి, మీకు కలిగిన సమస్తానికి క్షేమం కలగాలి. మీ క్షేమం నది వలె, మీ నీతి సముద్ర తరంగాల వలె విస్తరించాలి అని మీరు కోరుకుంటే, ఆయుష్కాల దినములన్నిట దేవుని వలన మనకు క్షేమం కలగాలి అని ఆశిస్తే, ఇక్కడ ఒక అద్భుతమైన సూత్రం, చక్కని మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు దైవజనుడు పౌలు. అందరూ అవలేలగా చెయ్యగలిగిన, అనుసరించదగిన మార్గాన్ని చెప్తున్నాడు. ఏమని? సహోదరి సహోదరులారా, ప్రభువునందు ఆనందించండి, అది మీకు క్షేమకరము. అందరు నోర్దే చెప్పండి, అది మీకు. అందుకని 4వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. దేవునికి స్తోత్ర. మీరు ప్రభువునందు ఆనందించడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఎల్లప్పుడూ ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, వాక్యం విని బలపరచబడి, ఆదరించబడి, ధైర్యపరచబడినప్పుడు మాత్రమే కాదు, ఎల్లప్పుడూ మందిరంలోనైనా, ఇంటిలోనైనా, ఉద్యోగ స్థలంలోనైనా, విద్యారంగంలోనైనా, పనిచేసే స్థలాల్లోనైనా, ఎక్కడికి వెళ్తున్నా మీరు బయలుదేరే ప్రతి స్థలములో, అన్ని సమయాలలో, రాత్రి మగళ్ళు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ఆయన ప్రభుత్వంలో ఆనందించండి, ఆయన పరిపాలనలో ఆనందించండి, ఆయన ఏలుబడి యందు ఆనందించండి. ఆనందించడం మీకు క్షేమకరము, మీకు క్షేమకరం. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించడం వలన మనకు కలిగే క్షేమమేంటి, ప్రయోజనం ఏమిటి, ధన్యత ఏమిటి అనే వివరాలు 2 మాటలు చెప్తాను చూడండి. సామెతల గ్రంథంలో రాయబడింది, సంతోష హృదయము, ఆనంద హృదయము ముఖమునకు తేటనిచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గుండెల్లో ఎవరికైతే ఆనందం పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంటుందో, ఆనంద ప్రవాహం ఎవరి హృదయపు అంతరంగాలలో పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంటుందో, ఆనందం చెక్కు చెదరని ఆనందం పెదవుల ద్వారమందు తొణికిసలాడుతా ఉంటుందో, వాళ్ళ ముఖ వర్చస్సట తేటగా, ప్రకాశవంతంగా, దేదీప్యమానంగా, కాంతివంతంగా ప్రకాశిస్తా ఉంటుంది అనే ఒక చక్కని మాటను మనం చదువుకుంటాం. దేవుని పిల్లల హృదయంలో ఆనందం ఉంటే వాళ్ళ ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి,
కాంతివంతంగా ఉంటాయి. హృదయంలో దుఃఖం ఉందనుకోండి, ముఖములో విచారం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది, దుఃఖం కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. మీ జీవితంలో దుఃఖించినంత కాలం, ఏడ్చినంత కాలం, ప్రలాపించినంత కాలం, రోధించినంత కాలం, అంగలార్చినంత కాలం మీ ముఖాలు క్షీణించిపోతాయి, కృషించిపోతాయి. మీ ముఖాల్లో కాంతి కళ తగ్గిపోయి వాడిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా, క్షీణించిపోయినట్లుగా, కళదప్పిన ముఖాల్లాగా జీవకళ పోయి చావు కళ ప్రత్యక్షపరచబడినట్లుగా కనబడుతుంది. కానీ మన బ్రతుకు దినములన్నిట మన ముఖాలు జీవకళతో కళకళలాడుతూ తేటగా, ప్రకాశవంతంగా, కాంతిమయంగా, మహిమతో కప్పబడినట్లుగా, తేజస్సుతో నింపబడినట్లుగా తేజరెల్లాలి, వెలుగులాగా తేజరెల్లాలి. మన ముఖాలు మహామహిమతో తేజరెల్లాలి. మన ముఖాలంటే గుండెల్లో నిత్యమైన ఆనందాన్ని మనం అనుభవించాలి. ఎక్కడ ఏ విషయాన్ని బట్టి మనం దుఃఖపడకూడదు, ఏడవకూడదు, చింతించకూడదు, కలవరపడకూడదు, కలత చెందకూడదు, కంటతడి పెట్టకూడదు. అన్ని భారాలు ప్రభు మీద వేసి ప్రభువులో మనం ఆనందించడం అలవాటు చేసుకుంటేనట మన జీవితం ప్రకాశవంతంగా మారిపోద్ది. దేవునికి స్తోత్ర. మరో చోట రాయబడింది, సంతోషము గల మనస్సు, సంతోషము గల మనస్సు ఎముకలకు ఆరోగ్యకరమైనది. మీ జీవితంలో, మీ హృదయంలో సంతోషం, మీ మనసులో ఆనందం, మీ జీవితంలో నిత్యానందం ఉండాలి. మీ ఇంటి పేరు ఆనంద నిలయంగా, మీ పురము పేరు ఆనందపురముగా, మీ జీవితం ఆనందమయముగా మార్చబడాలి. ఆనంద గృహాలుగా ప్రతి కుటుంబం విరాజలాలి. ఏ ఇంటిలో దుఃఖారావం ఉండకూడదు, ఏ ఇంటిలో కన్నీళ్ళు ఉండకూడదు, ఏ ఇంటిలో చింత చిరాకు ఉండకూడదు, ఏ ఇంటిలో ఎలాంటి ప్రతికూల వాతావరణం పొడచొప్పకుండా అందరి జీవితాల్లో గనక సంతోషం, ఆనందం ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఆరోగ్యంగా ఉంటారండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి, జీవకళతో కళకళలాడుతూ ఉంటారు. రెండవది, ఎముకల్లో ఆరోగ్యం, దేహంలో ఆరోగ్యం, సర్వ శరీరంలో సంపూర్ణమైన ఆరోగ్యం, ఎముకలలో సత్తువ కలిగి ఉంటారు. శారీరక బలహీనతలు, మానసికమైన ఒత్తిళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది, ఎముకలు ఎండిపోతాయి అని బైబిల్ చెప్తుంది. మీ గుండెల్లో, మీ మనసులో ఏదైనా మానసికంగా దుఃఖపడుతూ ఉంటే, పైకి చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ, కృంగిపోతూ, ఒంటరిగా ఉండి కంటతడి పెడుతూ ఉంటే, అప్పుడు మీ ఆత్మ ఎండిపోతుందని, ఆత్మ నలిగిపోతుందని, మానసిక క్షోభ అనుభవిస్తూ ఉన్నప్పుడు, మానసిక సంఘర్షణలకు మీ జీవితం లోనైనప్పుడు ఎన్నో అనర్థాలు, ఎన్నో అనారోగ్య సమస్యలు పొడచూపే ప్రమాదం ఉంది. కనుక మీ ఎముకలు పుష్టిగా ఉండాలన్నా, మీ దేహం ఆరోగ్యంతో నింపబడాలన్నా, ఆయుష్కాల దినములన్నిట ఆరోగ్యంగా, స్వస్థచిత్తులై, క్షేమంగా మీరు బ్రతికి బట్టగట్టాలి, మనుగడ మరో మలుపు తిరగాలి అని మీరు కోరుకుంటే ఎల్లప్పుడూ సర్వశక్తుని యందు మీరు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. అది మీకు క్షేమకరం. ఏంటా క్షేమం అంటే, మీ జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది, మీరు ఆరోగ్యాన్ని పొందుకొని మహాభాగ్యవంతులుగా మార్చబడి సాక్షులై తేజరిల్లుదురుగాక. మీకు, మీ ఇంటి వారికి, మీకు కలిగిన సమస్తానికి క్షేమం కలగాలి. ఆ క్షేమం నది అంత విస్తారంగా ప్రబలాలి అని అంటే ఒక్కటే మార్గం, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి.
మీకు మీ కుటుంబాలకు దేవుడు క్షేమాన్ని ప్రసాదించునుగాక. రెండవ మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యంలో చివరి భాగం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు దుఃఖపడకుడి గాని మీరు యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమును పొందుదురుగాక. గట్టి చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. యెహోవా యందు మీరు ఆనందించుట వలన మీరేం పొందుతారు? బలాన్ని పొందుతారు. దుఃఖపడితే బలహీనులైపోతారు, నీరసిల్లిపోతారు, కృంగిపోతారు, మీ రూపం మారిపోద్ది, మీ ఆకారం వికారంగా మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దేవునిలో ఆనందించగలిగితే, సర్వశక్తుని యందు మీరు ఆనందించగలిగితే ఎనలేని బలం, అధిక బలం, మహాబలం, గొప్ప బలం, నూతన బలం, ఊహించని బలం, విరోధులను మించిన బలం దేవుడు మీకు ధరింపచెయ్యునుగాక. చూడండి, చాలామంది పైకి దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా, శక్తి సామర్థ్యాలు కలిగిన వారిగా కనబడుతున్నారు. కానీ పైన పటారం లోన లొటారం అన్నట్లుగా లోపలంతా డొల్ల, ఏమి శక్తి ఉండలేదు, బలం ఉండలేదు. ఏదో సమాజం దృష్టికి మాత్రం బలవంతుల్లా కనబడుతున్నారు, కానీ చాలా బలహీనులుగా ఉంటున్నారు. మీ జీవితంలో శారీరకంగా బలాన్ని పొందాలన్నా, మానసికంగా బలవంతులుగా మార్చబడాలన్నా, ఆత్మ బలాన్ని పొంది ప్రభులో స్థిరపరచబడి సాక్షులుగా తేజరెళ్ళాలన్నా మీరు దేవునిలో ఆనందించడం నేర్చుకుంటే, సర్వశక్తునిలో ఆనందించడం నేర్చుకుంటే మీకు దేవుడు ఖచ్చితంగా ఎనలేని గొప్ప బలమును ఇప్పుడే దయచెయ్యునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. బలహీనతలు కలిగినప్పుడు వంగిపోతాం, కృంగిపోతాం, చాలా నిరుత్సాహపడిపోతాం, నిట్టూర్పులు విడుస్తాం, నిరీక్షణ కోల్పోతాం, నిస్సహాయ స్థితిలోనికి దిగజారిపోతాం. కానీ బలాన్ని పొందినప్పుడు మన జీవితం మరో మలుపు తిరుగుతున్నట్లుగా బైబిల్ చెప్తుంది. దేవుని పిల్లల యొక్క బల రహస్యం ఏమిటి అని అంటే, సర్వశక్తుల్లో మనం ఎంతగా ఆనందిస్తామో, ఎంతగా పరవశిస్తామో, ఎంతగా సంతోషించి సంబరాలు చేసుకుంటామో అంతగా బలాన్ని, నూతన బలాన్ని, అధికమైన బలాన్ని, మహాబలాన్ని దేవునిలో మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. 2 సందర్భాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి సహోదరి, అన్నీ ఉన్నాయి కానీ సొంతులేని కారణాన్ని బట్టి సూటిపోటి మాటలతో గుచ్చబడి, వేధించబడి, బాధించబడి, నలగగొట్టబడి, బహు చింతాక్రాంతురాలై దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చుచు అనే మాటలు రాయబడ్డాయి. ఆ సహోదరికి ఉన్న కొదువను బట్టి, కొరతను బట్టి, లోపాన్ని బట్టి, అవసరాన్ని బట్టి బహుగా చింతాక్రాంతురాలయ్యింది, బహుగా దుఃఖపడుతుంది, బహుగా ఏడుస్తుంది, బహుగా కన్నీరు కారుస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. భర్త వచ్చి భుజం తట్టి ధైర్యపరుస్తున్నాడు. ఎందుకమ్మాయి పిల్లలు లేరని అట్లా ఏడుస్తావు, అలా చింతిస్తావు, అలా రోధిస్తావు, అన్నపానాలు మానేసావు, ఎవరితో మాట్లాడతలేదు, ఒంటరిగా ఉంటున్నావు, చిరాగ్గా ఉంటున్నావు, ఏందో నిరుత్సాహంతో ఉంటున్నావు. 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను కానా? నీకేం తక్కువ అయింది చెప్పు, నీకేం తక్కువ చేశాను చెప్పు. లోకమంతా ఏకమైన
నేను మాత్రం నీ పక్షంగా ఉంటాను. నేను నీ పక్షంగా ఉన్నంత కాలం నీకు ఏ డోకా లేదు. నీ పోషకుణ్ణి, నీ సంరక్షకుణ్ణి, కంటి పాపలా నిన్ను కాపాడుకునేవాడిని, భరించేవాడిని, నీ బాధ్యతలన్నీ భరించేవాడిని నేను కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను కాపాడుతాను, నీవు నా దానవు, నేను నీ వాడను. భలే చెప్తున్నాడు. ఎన్ని చెప్పినా ఆ అమ్మాయికి దుఃఖం ఆగట్లేదు, కన్నీరు ఆగట్లేదు, ఏడుస్తానే ఉంది, దుఃఖపడతానే ఉంది. అయితే ఒకరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని తన గుండెల్లో ఉన్న బాధంతా దేవుని సన్నిధిలో కుమ్మరించేసింది. అప్పుడు ఆ ప్రార్థనా మందిరంలో దైవజనుడు వచ్చి అన్నాడు, అమ్మాయి నువ్వు క్షేమంగా ఇంటికెళ్ళు, ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసుకొనిన మనవి అంతయు ఆయన నీకు దయచెయ్యునుగాక. ఎప్పుడైతే దైవజనుడి నోట ఈ మంచి మాట వచ్చిందో, బైబిల్ చెప్తున్న చక్కని మాట, నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానుకొనెను. ఇంటికి వెళ్ళిపోయింది, పళ్ళెం నిండా అన్నం పెట్టుకుంది, తింది, పనులు చేసుకుంటుంది, చక్కగా నిద్రపోతుంది, భర్తతో సంతోషంగా ఉంటుంది, ఇంటి వాళ్ళతో సంతోషంగా ఉంటుంది, ఇరుగు పొరుగు వాళ్ళతో సంతోషంగా ఉంటుంది, కనబడిన వాళ్ళందరినీ ఆనందంగా పలకరిస్తుంది, ఎంతో ఉత్సాహంగా హుషారుగా జీవిస్తూ ఉంది. ఒక రోజుకి దేవుడు ఆమెను దర్శించి చక్కని గర్భఫలం ఇచ్చాడు, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ సహోదరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ చెప్పినటువంటి ఒక సుందరమైన మాట ఇప్పుడు మనం చదువుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ హన్నా చెప్తుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నా హృదయం ఆనందించుచున్నది, యెహోవా యందే నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్ర. అన్నమ్మా, నీకు మహాబలం కలగటానికి కారణం ఏంటి అనంటే, అన్నమ్మ చెప్పిన మాట ఏంటంటే, నా హృదయం యెహోవా యందు ఆనందించింది, నేను యెహోవా యందు ఆనందించాను. నేను దుఃఖపడినంత కాలం నేను బలహీనురాలనైపోయాను, నేను క్షీణించిపోయాను, నేను కృంగిపోయాను, నేను చాలా మానసిక సంఘర్షణలకు గురయ్యాను. ఎప్పుడైతే దుఃఖాన్ని విడిచిపెట్టి, దుఃఖాన్ని మానుకొని, విచారాన్ని మానుకొని ప్రభువులో ఆనందించడం ఆరంభించానో, సర్వశక్తుని యందు ఆనందించడం మొదలుపెట్టానో, ఆ రోజు నుంచి నాకు అధిక బలం కాదు, గొప్ప బలం కాదు, ఊహించని మహాబలం నన్ను వరించింది. దేవునికి స్తోత్ర. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లలమైనటువంటి మనకి బలం అవసరం. బలం అనేది అవసరం. ఎందుకు అవసరం? 3 మాటలు టూకీగా చెప్తాను, చూడండి అందరూ. కీర్తనకారుడు చెప్తున్నాడు, యుద్ధమునకు నన్ను బలము ధరింపజేయవాడు ఆయనే. భూమి మీద మానవుని జీవితకాలం ఒక యుద్ధ భూమి లాంటిది, ఒక యుద్ధ భూమి లాంటిది. ఊహించని యుద్ధాలు, ఊహించని పోరాటాలు, ఊహించని శ్రమలు, ఊహించని సమస్యలు, ఊహించని వారి ద్వారా, ఊహించని మనుషుల ద్వారా మన జీవితంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. వీళ్ళ ద్వారా ఇలాంటి సమస్య వచ్చిద్దా, వీళ్ళు ఇంత ప్రతికూలంగా మారిపోతారా, వీళ్ళే మన మీద దాడి చేస్తారా, వీళ్ళే మనతో పోరాడతారా, వీళ్ళే ఏకమై మనతో యుద్ధానికి సిద్ధమవుతారా అన్న ఆలోచన మనల్ని చాలా భయానికి గురి చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడు బ్రతికినంత కాలం భూమి మీద యుద్ధ వాతావరణం ఉంటూనే ఉంటుంది. దేవునికి స్తోత్ర. యుద్ధాలన్నిటిలో యుద్ధాలతో పోరాడి
ప్రత్యర్థులతో పోరాడి జయం పొందాలి, యుద్ధ భూమిలో వెనుదిరిగి వెళ్ళిపోకుండా, యుద్ధ భూమిలో మరణానికి గురి కాకుండా, యుద్ధంలో ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, యుద్ధంలో వెనుదిరగకుండా, యుద్ధానికి సిద్ధమై యుద్ధానికి ఎదుర్కొనటానికి రెడీగా ఉండి యుద్ధంలో జయం పొందుతూ ముందుకు సాగాలంటే మనకి ఎంతైనా శారీరక బలం, మానసిక బలం, ఆత్మ బలం, ఆర్థిక బలం అవసరమై ఉంది. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా పొందాలి దేవుని పిల్లలు? ఎప్పుడు ఆ బలం దేవుడు ధరింపజేస్తాడు అని అంటే బైబిల్ అంటుంది, సర్వశక్తుని యందు మీరు ఆనందించడం ఆరంభించండి, మహాబలం మీ సొంతమగునుగాక. సంతోషంగా చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. మరొక మాట రాయబడింది, నా ప్రాణమా బలము పూని సాగిపో. నా ప్రాణమా అనగానే మీలో చాలామంది నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని, కానీ నా ప్రాణమా తినుము త్రాగుము బాగా అలవాటు మనకి క్రైస్తవులందరికీ. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా బలము పూని ముందుకు సాగు. ముందుకు సాగటానికి, ముందుకు వెళ్ళటానికి, యాత్ర చెయ్యటానికి, యాత్రలో అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, మార్గాయాసం చేత యాత్ర నిలిపివేయకుండా, యాత్రలో ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర అని కీర్తనలు పాడుచు నా నాటికి బలాభివృద్ధి పొందుచు కోరిన రేవుకు మనం చేరుకోవాలి అని అంటే మనకి బలం అవసరం. ముందుకు సాగటానికి, ముందుకు సాగకుండా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు, వెనక తరుముతున్న ఫరో సైన్యం లాంటి సమస్యలు ఎదురవచ్చు. కానీ దేనికి భయపడకుండా, వేటికి భయపడకుండా, సమస్య ఏదైనా ఎంత గొప్పదైనా దేనికి భయపడకుండా, నిలిచిపోకుండా సాగిపోవడి అని దేవుని వార్త విన్న వెంటనే ముందుకు సాగాలి అని అంటే మనకేం అవసరం అంటే బలం అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆత్మీయ యాత్రలో యుద్ధాలను ఎదుర్కోవాలన్నా, యుద్ధములో జయం పొందాలన్నా, యుద్ధములో వెనుదిరగకుండా పోరాడి విజయోత్సవాలతో ముందుకు సాగాలన్నా మనకి బలం అవసరం. ఈ బలం పొందటానికి అన్నా చెప్తుంది ఏమనంటే, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందే నాకు మహాబలము కలిగినది. దేవునికి స్తోత్ర. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవునిలోనే మనం మహాబలాన్ని పొందాలి, దేవునిలోనే మనం మహా ఆనందాన్ని అనుభవించాలి. మనం ఆనందిస్తూ ఉండగానే మహాబలం మనకి అనుగ్రహించబడుతుంది. ఈ నెలలో మీరు దేన్ని బట్టి బహుగా చింతిస్తున్నారో, బహుగా ఏడుస్తున్నారో, బహుగా ప్రలాపిస్తున్నారో, బహుగా గుండెలు బాదుకుంటున్నారో, ఏమిటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇన్ని రోగాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని అవసరాలు, ఇన్ని పోరాటాలు, ఊహించని పరిస్థితులు నాకే ఎందుకు జరుగుతున్నాయి అని ఒకవేళ కలత చెంది కంటతడి పెడుతున్నారా? కంగారు పడబాకండి, దేని గురించి చింతించబాకండి, దేని గురించి బహుగా ఏడవబాకండి. దేవునిలో ఆనందించడం అలవాటు చేసుకోండి. మీరు కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. మీరు ఊహించని ఉన్నతమైన దీవెనలు ఈ డిసెంబర్ నెలలో మీ సొంతమగునుగాక. మీ కొరతలన్నీ దేవుడు తీర్చునుగాక. మీకు ఏది అవసరమో వాటన్నిటిని దేవుడు అనుగ్రహించునుగాక. మరి ముఖ్యంగా చెప్తున్నాను, సంతానం లేదని సంతాపపడుతూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, దుఃఖములో మునిగిపోతూ, బహుగా చింతిస్తూ
బహుగా కన్నీరు కారుస్తున్న సహోదరి, విశ్వాసంతో ప్రభు మాట నమ్ము, దేవునిలో ఆనందించు, ప్రభువులో ఆనందించు. ఆనందిస్తూ ఉండగా మహాబలం దేవుడు నీకు ఇచ్చి, నీకు చక్కని గర్భఫలం ఇచ్చి, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చే సంతోషంగల తల్లిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. సంవత్సరం ఆఖరిలో దేవుని ప్రమాణం, దేవుని శుభవాగ్దానం, సర్వశక్తుని వాక్కు బయలుదేరుతుంది నీకోసమే. నమ్మండి, మీ దుఃఖం ఈ డిసెంబర్ నెలలో సంతోషంగా మారిపోవునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునిలో ఆనందించినటువంటి ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తాను, చూడండి. ఈ వ్యక్తి చాలా డిఫరెంట్ క్యారెక్టర్, చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. ఎంత డిఫరెంట్ క్యారెక్టరో చెప్తాను చూడండి. అంజూరపు చెట్లు పువ్వులు పుయ్యలేదు, పూత పట్టలేదట, చెట్లు ఫలించలేదట, చేనులోని పైరు చేతికి రాలేదట, దొడ్డిలో గొర్రెలు ఒక్కటి కూడా కనబడతలేదట, పశువుల శాలలో పశువులేవి కనబడతలేదట, కష్టార్జితం అందినట్టే అంది కళ్ళకు కనబడినట్టే కనబడి కనుమరుగైపోతుందట, మేలు కనబడినట్టే కనబడి అది కీడుగా మారిపోతుందట, ఎటు చూసిన నష్టం, కష్టం, శ్రమ, కరువు, ఖడ్గం, వస్త్రహీనత, ఉపద్రవం, ఊహించని ఆపదలు చుట్టుముట్టేసిని. అన్నిటినీ చూశాడు. ఇటుపక్క కష్టాలున్నాయి, అటుపక్క కరువు, కాటకాలు, ఇరుకు, ఇబ్బందులు ఉన్నాయి, ఇటుపక్క వస్త్రహీనత ఉంది, అటుపక్క ఊహించని ఆపదలు, అపాయాలు, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. అన్నిటినీ తేరిపార చూశాడు. ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తానని ఒక దేవునిలోనికి జ్వరబడి, సర్వశక్తునిలోనికి జ్వరబడి, సర్వశక్తుని శరణు జొచ్చి దేవునిలో ఆనందించడం మొదలుపెట్టాడు. ఏమయ్యా, నీకేనా పిచ్చా, మెంటలా? ఇన్ని బాధ్యతలు పెట్టుకుని, అన్ని కష్టాలేగా, అన్ని శ్రమలేగా, అన్ని శోధనలేగా, అన్ని ఇబ్బందులేగా, ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువులు ఎలా ఆనందిస్తున్నావురా బాబు? ఎందుకు ఆనందిస్తున్నావురా బాబు? ఆ సర్వశక్తుల్లో ఆనందిస్తే నీకు ఒరిగేదేంటి, జరిగేదేంటి అని అంటే, ఆ భక్తుడు చెప్పిన విచిత్రమైన మాట, హబక్కూకు పాడిన పాట నేడు మనకు దీవెన ఓటగా మారునుగాక. హబక్కూకు పాట పాడిన ప్రతి వారికి దీవెన ఓటగా మారునుగాక. హబక్కూకు పాడిన పాట మనం కూడా పాడదాం, చూడండి ఒకసారి. హబక్కూకు 3వ అధ్యాయం 18, 19. నేను యెహోవా యందు ఆనందించెదను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయునుగాక. సంతోషం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. హబక్కూకు చెప్తున్నాడు, నేను యెహోవా యందు ఆనందించాను, నాకు రక్షణ ప్రసాదించి, నా పాపాలు కడిగి, రక్షణ వస్త్రం ధరింపజేసి, రక్షణ ఆనందం నా గుండెల్లో కుమ్మరించి, నాకు ఎంత గౌరవాన్ని, ఎంత ఆధిక్యతను, ఎంత ఘనతను, ఎంత మంచి స్వభావాన్ని, ఎంత మంచి సంఘాన్ని ప్రసాదించిన దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఆ రక్షణకర్త ఏంది నేను సంతోషిస్తుంటే, నా దేవుడు ఏం చేశాడు తెలుసా?
యెహోవాయే నాకు బలమాయెను. దేవునికి స్తోత్ర. ఎవరైతే దేవునిలో ఆనందిస్తారో దేవుడు వారికి బలముగా మార్చబడతాడు. ఆయన బలాన్ని వారికి అనుగ్రహిస్తాడు. బలం అనుగ్రహించబడితే ఆ హబక్కూకు జీవితం ఎలా మారిందో 2 మాటల్లో చెప్పాడు. ఒకటి, దేవుని బలాన్ని ధరించుకున్న హబక్కూకు కాళ్ళు లేడి కాళ్ళ వలె చేయబడ్డాయట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లేడి కాళ్ళు, హబక్కూకు కాళ్ళు లేడి కాళ్ళ వలె మార్చబడ్డాయి. సాధారణంగా నష్టం వెంబడి నష్టం, కష్టము వెంబడి కష్టం, కరువు వెంబడి కరువు, రోగము వెంబడి రోగం, శత్రు సైన్యము వెంబడి సైన్యం తరుముతూ ఉంటే ఎలాంటి వాళ్ళ కాళ్ళల్లోనైనా వణుకు, ఎలాంటి కాళ్ళల్లోనైనా బలహీనత ఆరంభమవుతుంది. కాళ్ళు తడబడతా ఉంటాయి, షివరింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, భయం ఆవరిస్తూ ఉంటుంది, కాళ్ళు బలహీనపరచబడిపోతాయి, కాళ్ళలో సత్తువ సన్నగిలిపోద్ది, అడుగులు ముందుకెళ్ళలేరు. కానీ హబక్కూకు చెప్తున్నాడు, దేవుడు నాకు బలంగా మారాడు కదా, ఇప్పుడు నా కాళ్ళన్నీ ఎలాగైపోయినాయి అంటే లేడి కాళ్ళ వలె మారిపోయినాయి. దేవునికి స్తోత్ర. లేడి కాళ్ళు అనే మాట ఎందుకు ఉపయోగించబడింది అని అంటే, చూడండి, చిరుతపులి వేగములో మిన్న. చిరుతపులి పరిగెత్తినంత వేగంగా మరి ఏ జంతువు కూడా పరిగెత్తలేదు. సింహం కంటే, పులి కంటే, తోడేళ్ల కంటే కూడా చాలా వేగంగా దూసుకెళ్ళేది జంతువు ఏదంటే చిరుతపులి. చెప్పండి గట్టిగా, ఏంటది? చిరుత. ఆ చిరుత యొక్క వేగం అసలు మనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. కన్ను మూసి కన్ను తెరిసేలోపు ఆగ మేఘాల మీద దూసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఆ చిరుత. అయితే ఆ చిరుతకు చిక్కకుండా దాని వంటి వేగాన్ని మించిన వేగంతో పరిగెత్తగలిగిన సత్తా, దమ్ము, ధైర్యం, బలము కలిగినటువంటి జీవి ఈ యొక్క లేడి లేదా జింక. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే దావీదు దండులో చేర్చబడినటువంటి ఒక సైన్యం గురించి, ఒక జాతి ప్రజల గురించి ఈ రీతిగా రాయబడింది. ఏమనంటే, సింహము ముఖము వంటి ముఖమును, జింకలంత పాద వేగము కలిగిన వారు దావీదు దండులో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్ర. వాళ్ళ ముఖం చూస్తేనేమో సింహంలాగా గంభీరంగా ఉంటుంది, భయం అనేది ఉండదు, టీవీగా పరాక్రమముగా బలముగా ఉంటారు, ఏమాత్రం వెనకం చేయరట. వాళ్ళ పాద వేగం చూస్తే ఎలాంటిదంటే జింకలంత పాద వేగం. అక్కడ సింహం అంత పాద వేగం అని రాయొచ్చుగా, ముఖం సింహం వంటి ముఖం అని రాశాడుగా, మరి కాళ్ళు కూడా పాదాలు కూడా సింహం అంత పాద వేగం అని రాయొచ్చుగా, రాయిలా. ఏమని రాశాడంటే జింకలంత పాద వేగము. దేవునికి స్తోత్ర. జింకలు వేగంగా పరిగెత్తుతాయి, వేగంగా పరిగెత్తుతాయి. అపాయాన్ని తప్పించుకోవటానికి, ప్రమాదాలను తప్పించుకోవటానికి, శత్రువుకి చిక్కకుండా చీల్చబడకుండా కాపాడుకోవటానికి వేగంగా పరిగెత్తుతాయి. అలాంటి పాద వేగము హబక్కూకుకి అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మన పాదాలు కూడా బలపరచబడాలి. చీలమండలాలు బలపరచబడి, మన పాదాలు బలపరచబడి ఉన్నతంగా ఆశీర్వదించబడునుగాక. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా నా కాళ్ళు చాలా బలహీనంగా ఉన్నాయి, కాళ్ళు విపరీతమైన నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు విపరీతమైన నొప్పులు వచ్చేస్తున్నాయి, కూర్చోవాలంటే కూర్చోలేకపోతున్నాను, కూర్చోవాలంటే కూర్చోలేకపోతున్నాను, బాస బట్టలు వేసుకుని కూర్చోలేకపోతున్నాను, చిన్న మోకాళ్ళ మీద ఉండలేకపోతున్నాను, నరాలన్నీ లాగుతున్నాయి, ఎముకలన్నీ వీక్ అయిపోయినాయి, కిర్రు కిర్రు అనే సౌండ్ వస్తుంది, నేను ఎక్కువ దూరం నడిస్తే అలసట వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, నా పాదాలలో సత్తువ సన్నగిలిపోయింది, నా పాదాలు కొంచెం ఎక్కువ దూరం నడుస్తుంటే వాపు వచ్చేస్తున్నాయి అని చాలామంది చెప్తారు. మీ పాదాలకు వాపు రాకుండా, మీ పాదాలకు బలహీనత కలగకుండా,
మీ పాదాలు ఎక్కడ ఇరుకున పడకుండా, మీ అడుగులు చిక్కబడకుండా, మీ పాదాలు జింక పాదములంత వేగముతో దేవునిలో నడిచేటట్లు, దేవుని కోసం పరిగెత్తేటట్లు, దేవునిని సమీపించడానికి పరిగెత్తేటట్లు, అపాయాలను తప్పించుకోవడానికి పరిగెత్తేటట్లుగా మీ పాదములను లేడి కాళ్ళ వలె చేయుటకు దేవుడు మీకు అందరికీ బలమును ధరింపజేయునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. హబక్కూకు చెప్తున్నావు రెండో మాట, ఆయన ఉన్నత స్థలముల మీద నన్ను నడవజేయుచున్నాడు. ఉన్నత స్థలముల మీద నడవజేయుచున్నాడు. ఈ జింకలు రాతి ప్రదేశాలలో, అడవి ప్రదేశాలలో, రాళ్ళు రప్పలు దట్టంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వేగంగా చక్కగా నడవగలుగుతాయి. వాటి కాళ్ళు ఎక్కడ కూడా జారటం కానీ తడబట్టం కానీ పొరపాటున ఉండవు. అలాగే దేవుడు మిమ్మల్ని కూడా ఆయన బలముతో నింపి ఉన్నతమైనటువంటి స్థలములో మీలో ఒక్కొక్కరిని నడిపించునుగాక. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఉన్నతమైన స్థలంలో ఎందుకు నడిపిస్తాడంటే, మనం ఆరాధించే దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడని రాసిందంటే, ఉన్నత స్థలముల మీద సంచరించు యెహోవా అని ఆయనకు పేరు. మన దేవుడు ఉన్నత స్థలాల మీద సంచరిస్తున్నాడు. మనల్ని కూడా ఆయన సంచరించి ఉన్నతమైన స్థలముల మీద ఆయనతో కూడా నడువజెయ్యునుగాక. ఎంతకాలం మీ తల్లిదండ్రులతో నడిచారు, బంధువులతో నడిచారు, రక్త సంబంధులతో నడిచారు, లోకస్తులతో నడిచారు, అన్యజనులతో నడిచారు, అవిశ్వాసులతో నడిచారు, మూర్ఖులతో నడిచారు, పాపులతో నడిచారు, ఆ బలహీనులతో నడిచారు. కానీ ఇక మీదట సర్వశక్తుడైన దేవునితో ఉన్నత స్థలముల మీద నడిచే భాగ్యం మనందరికీ అనుగ్రహించబడునుగాక. మొదటి మాట చెప్పాను, ప్రభువునందు ఆనందించడం మనకి క్షేమకరము. అందరు చెప్పండి గట్టిగా, మనకి. రెండో చెప్పాను, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. చెప్పండి మరల గట్టిగా, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. అన్న ఎంతో బాధలో, ఎన్నో దుఃఖాలలో, ఎంతో ఏడ్చి, ఎంతో చింతించి, ఎన్నో సమస్యల సుడిగుండాల్లో ప్రయాణం చేసి ఎట్టకేలకు దైవ సన్నిధిని ఆశ్రయించి తన బాధంతా చెప్పుకుంది, ప్రభువులో ఆనందించడం మొదలుపెట్టింది. మహాబలాన్ని పొందుకుని చరిత్ర పుటల్లో ఒక ఆదర్శవంతమైన తల్లిగా నిలిచింది. హబక్కూకు ఎన్నో ప్రతికూల గడియలలో, ఎన్నో ఇరుకు ఇబ్బందులలో, కరువు కాటకాలలో, ఇరుకు ఇబ్బందులలో, ఊహించని ఆపదలలో, చేతిలో డబ్బు లేదు, జేబులు ఖాళీ, కడుపు ఖాళీ, బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు, పంట చేతికి వచ్చింది అనుకునే సమయానికి తుఫాన్ రావటమో, వరద రావటమో, నష్టం, ఊహించని పరిస్థితులు మీ జీవితంలో ఎదురైన ప్రభువులో మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ఆయనకు ప్రార్థన చేయొచ్చు. ఉన్నతమైన తలంపులతో మీరు నడిపించబడండి. మీ జీవితం ఆనందమయంగా, దీవెనకరంగా, ధన్యకరంగా మారేటట్లు మీకు కావలసిన అనుదిన బలము, అపారమైన శక్తి అనుగ్రహించి నవజీవన మార్గాలలో నడిపించునుగాక. మూడవ మాట, లోకాసువార్తమానం 1వ అధ్యాయం 48, 49 వచనాలు చదువుకుందాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం గట్టిగా, సంతోషంగా చప్పట్లు కొట్టాలి. కన్యక అయిన మరియ యేసుని పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఎలిజబెత్తుని దర్శించడానికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మరియ ఇట్లా చెప్తుంది, నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది, ప్రభు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించాడు, నా ఆత్మ, నా హృదయము
నా మనస్సు నా రక్షకుడు, నా గర్భములో పుట్టబోయే నా రక్షకుని యందు నా ఆత్మ పరవశిస్తుంది, నా ఆత్మ ఆనందిస్తుంది, నా ఆత్మ సంతోషిస్తుంది. మరియమ్మ, నీ ఆత్మ రక్షకుడైన ప్రభునందు సంతోషిస్తుంది కదా, నీ ప్రాణం ప్రభుని ఘనపరుస్తుంది కదా, ప్రభు నిన్ను కటాక్షించాడు కదా, నీకు కలిగిన నీకు ఒరిగిన ప్రయోజనం ఏంటి? ఆ ప్రభు నీ జీవితంలో ఏం గొప్ప కార్యం చేశాడు? ప్రభువులో నీ ఆత్మ ఆనందించుతూ ఉండగా, నీ ప్రాణం ప్రభువుని ఎంతో ఘనపరుస్తూ ఉండగా, ప్రభు కటాక్షానికి నువ్వు పాత్రురాలిగా మార్చబడి ఉండగా, నీ జీవితంలో జరిగిన శుభవచనం ఏమిటి, శుభకార్యం ఏమిటి అని అంటే మరియ చెప్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాడు. ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలంటారు. తరతరములలో ఆ దేవుని మహా కనికరం నా మీద, నాకు పుట్టబోయే బిడ్డ మీద, నా వంశ వృక్షం మీద నిలిచి ఉండునుగాక అని మరియ చెప్పుకుంది. ఈరోజు మీరు కూడా సర్వశక్తుని యందు ఆనందించగలిగితే, సర్వశక్తుని యందు మీ ఆత్మ ఆనందించగలిగితే, మీ ప్రాణాత్మ దేహాలతో ప్రభువుని సంపూర్ణంగా ఘనపరచగలిగితే, సర్వశక్తిమంతుడు ఈరోజే ఒక్కొక్కరి జీవితంలో గొప్ప కార్యాలు మొదలుపెట్టునుగాక, గొప్ప కార్యాలు మొదలుపెట్టునుగాక, గొప్ప కార్యాలు మొదలుపెట్టునుగాక. ఆ గొప్ప కార్యాలు జరిగితే కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే, అన్ని తరాలలో తరతరాలలో మిమ్మల్ని చూసిన వాళ్ళు, మీ పేరు తలంచుకున్న వాళ్ళు, మీ నామాన్ని స్మరిస్తున్న వాళ్ళంతా ఏమంటారు తెలుసా? నీవు ధన్యురాలివి, నీవు ధన్యుడివి అని చెప్పుకుంటారు. ఎప్పుడు మనం మన ఆత్మ మన రక్షకుడైన దేవుని యందు ఆనందించినప్పుడు రెండు కార్యాలు జరుగుతున్నాయి. ఒకటి, సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే సమయంలో అన్ని తరాలకు సంబంధించిన ఆశీర్వాదం ఒక్కసారిగా ఆనందిస్తూ ఉన్నప్పుడే మనం సొంతం చేసుకొనేదముగాక. ఎన్నో తరాలకు, అన్ని తరాలకు సంబంధించిన ఆశీర్వాదం ఆనందిస్తున్నప్పుడే మనం పొందుకుంటాం. చూడండి ప్రియులారా, ఈ చిట్కా తెలియక, ఈ చిన్న ఆధారం తెలియక చాలామంది అవస్థలు పడుతున్నారు. నా మాటనండి, దేవుడు సర్వశక్తిమంతుడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు మొదలు పెట్టాలి, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు మొదలు పెట్టాలి, నీ పిల్లల వివాహ విషయంలో ఒక గొప్ప కార్యం చెయ్యాలి, నీ ఇంటి విషయంలో ఒక గొప్ప కార్యం చెయ్యాలి, నీ పిల్లల ఉద్యోగ విషయంలో ఒక గొప్ప కార్యం చెయ్యాలి, నీ సంతాన విషయంలో ఒక గొప్ప కార్యం చెయ్యాలి, నీ పిల్లలు రాయబోయే పరీక్షలలో ఒక గొప్ప కార్యం జరిగించి అత్యధికమైన అఖండ విజయం అనుగ్రహించాలి అని మీరు కోరుకుంటే, మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఆత్మ, మీ ప్రాణం, మీ శరీరములతో దేవునిలో ఆనందించండి. ప్రాణాత్మ శరీరాలను దేవునికి అంకితం చేసి మనస్ఫూర్తిగా మహనీయుని యందు ఆనందించండి. మహిమాత్మ యందు నింపబడి దేవునిలో పరవశించి పరవలు తొక్కుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా దేవునిలో పరవశించండి. ఖచ్చితంగా సర్వశక్తిమంతుడు ఊహించని గొప్ప కార్యం అందరి జీవితాల్లో జరిగించి అన్ని తరాలకు సంబంధించిన ఆశీర్వాదం ఇప్పుడే మీ సొంతం చెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 126 కీర్తన 2-3 శరణాలు చదువుకుందాం. మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమై. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ 2 చేతులెత్తి గంభీరంగా స్తోత్రం చెప్దాం. ఆయన మన నోటి నిండా నవ్వు కలుగు చేసెను, మన నాలుక ఆనంద గానము చేశాను. ఈ నెలలో మీ ప్రతి ఒక్కరి నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేస్తాడు.
మీ పెదవుల నిండా ప్రహర్షాన్ని కుమ్మరిస్తాడు. మీ నాలుక ఆనంద గానాలు పాడేటట్లుగా, విమోచన గానాలు పాడేటట్లుగా, స్తుతి గానాలు పాడేటట్లుగా, జయ గీతాలు పాడేటట్లుగా దేవుడు మిమ్మల్ని బలపరిచి మహిమగల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మీ నోటి నిండా నవ్వు, మీ నాలుక ఆనంద గానం ఎప్పుడైతే కలిగి ఉంటారో అన్ని జనులందరూ మిమ్మల్ని చూస్తారు. అన్ని జనులు మిమ్మల్ని చూస్తారు. జీవితంలో వీళ్ళ నోటి నిండా దుఃఖం ఉండేది, వీళ్ళ నోటి నిండా పాను పరాగులు ఉండేవి, వీళ్ళ నోటి నిండా సిగరెట్ల పొగుండేది, వీళ్ళ నోటి నిండా దుర్వాసన ఉండేది. ఇప్పుడేది వీళ్ళ నోటి నిండా నవ్వుంది, ఆనంద ధ్వని వినబడుతుంది, వీళ్ళ ఇంట్లో ఆనంద గానాలు వినబడుతున్నాయి వీళ్ళ ఇంట్లో అని చూసి అన్యజనులు చెప్తారంట నిన్ను గురించి. ఏమని తెలుసా? వీరు దేవుని యందు ఆనందిస్తూ ఉండగా, వీరి ఆత్మ దేవుని యందు పరవశిస్తూ ఉండగా, వీరి దేవుడు వీరి కోసం గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకుంటారట. అందుకని 3వ శరణంలో రాయబడింది, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దేవుని స్తోత్ర. మొదట అన్యజనులు గుర్తుపడతారు, ఆ తర్వాత మీరు కూడా గ్రహించి దేవునిలో సంతోషించేటట్లుగా గొప్ప కార్యాలు సర్వశక్తిమంతుడు ఇది మొదలుకొని జరిగించునుగాక. ఖచ్చితంగా గొప్ప కార్యాలు ప్రతి వారి జీవితంలో జరగబోతున్నాయి. అయితే దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీ ఆత్మ రక్షకుడైన సర్వశక్తిమంతుడైన నిజ దేవుడైన యెహోవా యందు మీరు ఆనందించగలిగితే సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు గొప్ప కార్యాల కోసం, మహత్తరమైన కార్యాల కోసం, పరిశోధింపజాలని కార్యాల కోసం, అద్భుత కార్యాల కోసం, ఘనకార్యాల కోసం, సాహస కార్యాల కోసం, వింత కార్యాల కోసం ఈ డిసెంబర్ నెలలో ఊహించని ఘనమైన శక్తిగల కార్యాలు అందరి జీవితంలో జరుగునుగాక. 4వ మాట, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట చెప్తున్నాను చూడండి. నెహెమ్యా ప్రార్థన చేయుచు పలికిన మాటలు, ఆ మాటల్లోని ఉన్నతమైనటువంటి ఉద్దేశం మీకు వివరంగా చెప్తాను చూడండి. నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను, ఈ దినమన నీ దాసుని ఆలోచనలను సఫలము చేయుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ సంతోషంగా చెప్పండి గట్టిగా. ఎవరైతే భయభక్తులతో దేవుని నామాన్ని ఘనపరుస్తారో, పరిశుద్ధతతో దేవుని నామాన్ని ఘనపరచుటయందు ఆనందిస్తారో, దేవుడు ఘనపరచడమే వీరి హృదయానందం, దేవుని స్తుతించడమే వీళ్ళ హృదయానందం, దేవుని మహిమపరచడమే వీళ్ళ హృదయానందం. అయితే పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని వినయ భయభక్తులు కలిగి దేవుని ఘనపరచుటయందు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో, సంతోషిస్తూ ఉంటారో, వాళ్ళు పెట్టే ప్రతి మొర దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడు. వారి ఆలోచనలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా సఫలపరచునుగాక. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోవాలి ఈ డిసెంబర్ నెలలో. ప్రభువా, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచుట యందు నేను ఆనందిస్తున్నానయ్యా. నా ఆనందం ఏంటో తెలుసయ్యా, నీ నామాన్ని భయభక్తులతో ఘనపరచడమేనయ్యా. ఇంతకు మించి నాకు వేరే ఆనందం, వేరే ఆలోచన, వేరే ఉద్దేశం ఏది లేదు నా తండ్రి. నా జీవితం ద్వారా, నా బ్రతుకు మూలంగానైనా, నా చావు మూలంగానైనా నీ నామం నా శరీరమందు ఘనపరచబడాలి. ఎలా? భయభక్తులతో నిన్ను ఘనపరుస్తూ నేను ఆనందిస్తున్నానని మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా మీరు పెట్టే ప్రతి మొర్ర దేవుడు
చెవియొగ్గి శ్రద్ధగా ఆలకిస్తాడు. మీ ఆలోచనలన్నీ సఫలీకృతం చెయ్యబడునుగాక. ఎంతకాలం మీరు మొర్ర పెడుతున్నారు కానీ మీ మొరలు దేవుడు ఆలకించట్లేదేమో, మీ ప్రార్థనలకు ప్రత్యుత్తరం లభించట్లేదేమో, దేవుడు మీరు మొర్ర పెట్టిన వెంటనే కరుణించట్లేదేమో, మీరు పిలిచిన వెంటనే మీకు ఉత్తరం ఇట్లేదేమో, నేనున్నానని వెన్ను తట్టి ధైర్యపరచట్లేదేమో. మీ ప్రార్థనలన్నిటికీ ఒక అద్భుతమైన సమాధానం ఈ డిసెంబర్ నెలలో మీ సొంతం కాబోతుంది. మీరు మాత్రం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే ముందుగా మీరు ఖచ్చితంగా మీ గుండెల మీద చేయబెట్టుకుని ఈ మాట చెప్పాలి. ఏమనంటే, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించే నా మొర్ర వినండి. ఆనందించే నా మొర్ర వినండి. నిజంగా మీరు భయభక్తులు కలిగి ఆయన ఘనపరిచే వాళ్ళైతే, ఆరాధించే వాళ్ళైతే, వెంబడించే వాళ్ళైతే, మొర్ర పెట్టే వాళ్ళైతే, ఆయన నామాన్ని స్మరించే వాళ్ళైతే, స్తుతించే వాళ్ళైతే, ఆయన నామాన్ని ఉచ్చరించే వాళ్ళైతే, ఆయన నామంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం ఈ నెలలో ఖచ్చితంగా కళ్ళతో చూడబోతున్నారు. దేవుని స్తోత్ర. మీ ప్రార్థనలు ఏవి వృధా కావండి. మీరు పెట్టే మొర్ర ఏది వృధా కాదు. మీరు కార్చే కన్నీళ్ళు వృధా కావు. కనుక దేవుని పిల్లలు హృదయపూర్వకంగా మొర్ర పెట్టాలి, నిజంగా మొర్ర పెట్టాలి, యథార్థ హృదయంతో మొర్ర పెట్టాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది, తనకు మొర్ర పెట్టు వారికి అందరికీ, అనగా తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉండి సాహస కార్యములు చెయ్యునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. ఖచ్చితంగా మీకు సమీపంగా ఉంటాడు, మీ ప్రక్కనే ఉంటాడు, మీ మనవలన్నీ వింటాడు, మహిమగల బాహు చాపి గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మీ ఆలోచనలన్నీ సఫలపరుస్తాడు, మీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు, మీ ప్రయాణాలన్నీ సఫలపరుస్తాడు, మీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు, మీ కోరికలన్నీ సిద్ధింపజేసి ఊహకు మించి గొప్ప కార్యాలు ప్రభు చేయాలంటే ఆయన నామమును భయభక్తులతో ఘనపరచుట యందు మీరు ఆనందించాలి. ఆనందిస్తే మీ మొర్ర వింటాడు, మీ ఆలోచనలన్నీ స్థిరపరుస్తాడు, సఫలపరుస్తాడు. ఎంతకాలం మీ ఆలోచనలు నిరర్ధకం చేయబడినాయి, మీ ఆలోచనలన్నీ వ్యర్థమైపోయినాయి, మీ ఆలోచనలు ఏవి కూడా సఫలం కాలేదు, అన్నీ విఫలమైపోయినాయి, ఎన్నో ఆశల మేడలు కట్టుకున్నారు, మీ ఆశలన్నీ పేక మేడల్లాగా కుప్ప కూలిపోయినాయి, ఆశలన్నీ నిరాశలుగా మిగిలిపోయినాయి. ఈ డిసెంబర్ నెలలో మీ ఆశలన్నీ కూడా సఫలమవుతున్నాయి, మీ ఆశలన్నీ తృప్తిపరచబడబోతున్నాయి, మీ ఆలోచనలన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా సఫలీకృతం చెయ్యునుగాక. అందుకనే మొదటి కీర్తనలో ఈ రీతిగా రాయబడింది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు అతడు ఆ నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు అతడు చేయునదంతయు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. కీర్తనకారుడు దేని యందు ఆనందిస్తున్నాడు? ధర్మశాస్త్రం నందు ఆనందిస్తున్నాడు. చెప్పండి గట్టిగా. ధర్మశాస్త్రం అంతయు ప్రేమలో ఇమిడి ఉంది. ధర్మశాస్త్రం అంతయు దేనిలో ఇమిడి ఉంది? ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమాస్వరూపి అయిన దేవుని యందు, ధర్మశాస్త్రమునందు, వాక్యమయ్యున్న దేవుని యందు ఎవరైతే దివారాత్రులు ధ్యానిస్తూ, ఆరాధిస్తూ, ఆనందిస్తూ ఉంటారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, నీటి కాలువల యోరను నాటిన చెట్లు ఎలా పచ్చగా ఫలభరితంగా పుష్పిస్తూ సువాసనలు అందిస్తూ ఎంత దీవెనకరంగా ఆకు వాడిపోకుండా తన కాలమందు ఫలాలు ఇస్తూ ఉంటాయో, అలాగే
దేవునిలో ఆనందించేవాళ్ళు, ఆయన ఘనపరచుటయందు ఆనందించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించుచు ఆనందించేవాళ్ళు కూడా అలాగూ నీటి కాలువలు ఎవరు నాటిన చెట్టులాగా ఆకు ఆడకుండా కళదప్పకుండా ఉంటారట. వాళ్ళు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు సఫలము చేసి విజయవంతమైన మార్గాలలో విజయపు శిఖరాలు ఎక్కించునుగాక. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 58:14. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఆమేన్. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. 5వ ఆశీర్వాదం, 5వ ప్రయోజనం. నీవు యెహోవాయందు ఆనందించెదవు. నీవు ఆనందించుచూ ఉండగా నీ దేవుడు నీ చెయ్యి పట్టుకొని దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీదకి నిన్ను ఎక్కించునుగాక. అందరు చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఉన్న స్థితిలో నుంచి, ఉన్న స్థానములో నుంచి, ఉన్న పరిస్థితులలో నుంచి ఉన్నతమైనటువంటి స్థలముల మీదకి దేవుడు మీలో ఒక్కొక్కరిని ఎక్కించడానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరిని దేవుడు దేశము యొక్క, భూమి యొక్క ఉన్నత స్థలాల మీదకి ఎక్కిస్తాడు, అందరికంటే ఎక్కువగా హెచ్చిస్తాడు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చిస్తాడు, ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, ఎక్కువగా ఘనపరుస్తాడు. స్తోత్ర కారణంగా, ఘనతాస్పదంగా, ఆయనకిష్టమైన పేరుగా నిలబెడతాడు. ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎవరిని ఎక్కిస్తాడు అని అంటే బైబిల్ అంటుంది, ఎవరైతే సర్వశక్తుని యందు ఆనందిస్తారో వాళ్ళని ఖచ్చితంగా ఉన్న స్థితిలో నుంచి అమాంతంగా ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తాడు. మీ జీవితంలో ఉన్నత శిఖరాలు ఎక్కాలన్న కోరిక, ఆశ, ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఎక్కాలంటే ధైర్యం చాలట్లేదు. ఎక్కగలనా, నేను ఆ స్థాయికి చేరుకోగలనా, ఆ పై స్థాయికి వెళ్ళగలనా, నేను నా వంటి వాడు, నేను నా వంటి బలహీనురాలు ఆ ఉన్నత శిఖరం ఎక్కడం సాధ్యమా అని సందేహం మీలో ఉండి ఉండొచ్చు. కానీ ఆ సందేహాలన్నీ నివృత్తి చేయొచ్చు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి దేవుడే నిన్ను ఎక్కించాలి అని అంటే బైబిల్ అంటున్న చక్కని మాట, సర్వశక్తుని యందు మీరు ఆనందించండి. మీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మన సంఘంలో ప్రతి బిడ్డని, హోసన్న మినిస్ట్రీలో ఉన్న సేవకులందరినీ ఉన్నత స్థలముల మీదకి ఎక్కించి ఘనపరచునుగాక. 5 మాటలు చెప్పండి వరుస పెట్టి. సర్వశక్తుని యందు ఆనందించడం మనకి క్షేమకరము. 2, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. అన్న హృదయం యెహోవా యందు సంతోషించింది గనక యెహోవా యందు ఆమెకి ఏం కలిగింది? మహా బలం. హబక్కూకు యెహోవా యందు ఆనందించాడు, రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించాడు గనక దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు, అతని కాళ్ళు లేడి కాళ్ళ వలె చేశాడు, ఉన్నత స్థలాల మీద నడవ చేశాడు. 3వదిగా మరియ జీవితంలో మరియ యొక్క ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించింది గనక సర్వశక్తిమంతుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి అన్ని తరాలకు సంబంధించిన ఆశీర్వాదం ఆమె సొంతమయ్యేటట్లుగా ఘనపరిచాడు. 4వదిగా జీవము కలిగిన దేవుని నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఎవరైతే ఆనందిస్తారో, ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రులు ధ్యానిస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు, వాళ్ళ ఆలోచనలు సఫలపరుస్తాడు, వాళ్ళు చేయనిదంతా కూడా సఫలపరుస్తాడు. చివరిగా యెహోవా యందు మనం ఆనందించడం వలన, సర్వశక్తిమంతుడైన దేవుని యందు మనం ఆనందించడం వలన దేవుడు మనలను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కిస్తాడు. అట్టి ధన్యతలు మనందరికీ ధారాళంగా దయచేయునుగాక.